హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చక్రికి ఇక మహాలక్ష్మి ఇద్దరు డివోర్స్ తీసుకోమని హారిక చెప్తుంది కదా. ఆ మాటలు విన్న మహాలక్ష్మి నేరుగా ఇంటికైతే వస్తుంది. వదిన చెప్పినట్లుగా నిన్ను చక్రితో డివోర్స్ తీసుకోవాలి అని మహాలక్ష్మి అయితే అనుకుంటుంది. వెంటనే మహాలక్ష్మి తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. చక్రికి ఈ విషయాన్ని చెప్పాలి, తొందరగా తనకి డివోర్స్ ఇవ్వాలి అని. ఇక మహాలక్ష్మి, నువ్వు అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా నువ్వు చక్రితో విడాకులు తీసుకోవాలి. ఎందుకంటే చక్రికి నీకు నిజమైన పెళ్ళి కాదు కదా, కాబట్టి చక్రి కూడా డబ్బున్ననే ఒప్పుకుంటాడు అని ఇక చెప్తుంది. ఇక హారిక అయితే ఆ మాటలు గుర్తుకు చేసుకొని, మహాలక్ష్మి అవును, చక్రి ఒప్పుకుంటాడు. చక్రి నన్ను కాపాడడానికి కదా ఈ పెళ్లి చేసుకుంది. ఇక నేను తనని ప్రేమించలేదు, తను నన్ను ప్రేమించలేదు, కాబట్టి మేము డివోర్స్ తీసుకొని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను అనుకున్నది సాధించాలి అని మహాలక్ష్మి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ముందుగా చక్రి నిజంగానే ఇక మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఎక్కడ పెట్టుంటాడు అని మహాలక్ష్మి అంతటా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడే తన గదిలో ఒక చెక్క బీరువా ఉంటుంది. ఆ బీరువాని చూసి, అవును, ఈ బీరువాలో ఏముండొచ్చు, ఖచ్చితంగా చక్రి సర్టిఫికేట్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఎవరికి కనిపించకుండా ఇక్కడే పెట్టుంటాడు అని ఇక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళి ముందుగా ఇక నేను లాయర్తో అప్లికేషన్ పెట్టించాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. వెంటనే మహాలక్ష్మి ఇక చెక్క బీరువాని తీస్తూ ఉంటుంది. వెంటనే డోర్ తీసి అంతటా వెతుకుతూ ఉంటుంది. ఈ చక్రి సర్టిఫికేట్స్ ఎక్కడ పెట్టుండొచ్చు అని అంతటా వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా మహాలక్ష్మికి ఒక ఫోటో కనిపిస్తుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, ఇదేంటి ఏదో ఫోటోలా ఉంది, నేను అది చూడొచ్చా, చూడరాదా, వాళ్ళంతా నేను ఇలా వాళ్ళు లేనప్పుడు ఇలా తీయడం తప్పేమో అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే మహాలక్ష్మి గారు అనుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే రండి లోపలికి అని అనగానే, ఏంటి మహాలక్ష్మి గారు, ఎందుకు అది ఓపెన్ చేశారు, అయినా అది పాతకాలంది అని ఇక అంటూ ఉంటాడు చక్రి అయితే. అప్పుడే మహాలక్ష్మి, లేదు పాతకాలందని నేను చూడడం లేదు, కానీ మన మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇందులోనే ఉన్నాయి కదా, అందుకని వెతుకుతున్నాను, కానీ అందులో ఒక ఫోటో లాగా కనిపించింది, అది చూడాలనుకున్నాను, కానీ మీ వాళ్ళు ఎవరి పర్మిషన్ లేని అది చూడడం తప్పని అనిపించింది, అందుకే ఇక అది చూడకుండా అలానే ఉన్నాను అని అనగానే, ఏంటి మహాలక్ష్మి గారు, అందులో ఫోటో చూసారా, ఖచ్చితంగా మీరు పరాయి వాళ్ళైతే కారు కదా, మీరెవరో మేమెవరమో కాదు కదా, నువ్వు అన్నావు కదా, కాబట్టి ఆ ఫోటోని నేనే దగ్గరుండి చూపిస్తాను అని చక్రి అనగానే, అప్పుడే ఇక మహాలక్ష్మి ఇక అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే ఆ బీరువాని మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి ఇక అందులో ఫోటోని తీస్తాడు. మహాలక్ష్మి గారు, మీరు ఇదే ఆ ఫోటోని చూసింది అని అనగానే, అవును ఇదే ఫోటో అని ఇక అనగానే, అందులో ఎవరున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నీకే చూపిస్తాను అని ఇక చక్రి అయితే అది ఓపెన్ చేసి మహాలక్ష్మికి చూపిస్తాడు. అప్పుడే మహాలక్ష్మి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఇది మీ ఫ్యామిలీ ఫోటోలా ఉంది అని అనగానే, అవును అది మా ఫ్యామిలీ ఫోటోవే, ఇక ఇదిగో ఇతను మా నాన్న, ఇదిగో మా అమ్మ, మా అన్నయ్య, మా కేశవగాడు, కన్నగాడు, నేను, చూసావు కదా అని అనగానే, అప్పుడే మరి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అని మహాలక్ష్మి ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ మా నాన్నకి బాగా తెలుసు, వాళ్ళు మా ఫ్యామిలీ ఫోటో దిగారంటే ఖచ్చితంగా మన వాళ్ళయ్యే ఉంటారు అని చక్రి అనగానే, ముందుగా నాకు వీళ్ళ గురించి తెలియాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ముందుగా ఈ నాన్నగారిని అడిగితేనే ఈ విషయం తెలుస్తుంది, ఆ తర్వాత అడుగుదాంలే అని ఇక చక్రి అంటూ ఉంటాడు. లేదు నాకు ఇప్పుడే కావాలి అని మహాలక్ష్మి అనగానే అప్పుడే ఇక నారాయణ దగ్గరికి చక్రి వస్తాడు. ఏంట్రా, ఏం జరిగింది, నీకు కోడలి పిల్లకి ఏదైనా గొడవైందా, ఇక్కడికి వచ్చావేంట్రా అని అంటూ ఉంటాడు. నారాయణ అయితే, లేదు నాన్న, నీతో మాట్లాడాలని వచ్చాను అని అనగానే, ఏంట్రా మాట్లాడేది అని అనగానే, మహాలక్ష్మి నేను పిలుస్తుంది అని అనగానే, ఏంట్రా కోడలి పిల్లకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పావా అని ఇక నారాయణ అంటూ ఉంటాడు. లేదు నాన్న, నిన్ను ఒకటి అడగాలంట, మహాలక్ష్మి ఒక ఫోటోని చూసింది మన ఇంట్లో, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరనేది తెలుసుకోవాలని అడిగింది అని అనగానే, సరే పద అని ఇక నారాయణ చక్రితో ఇక గదిలోకి అయితే వస్తాడు. అప్పుడే ఇక, ఏంటి కోడలి పిల్ల, ఏ ఫోటో చూసావు అని ఇక అంటూ ఉంటాడు. ఇక అప్పుడే, నాన్న ఈ ఫోటోవే చూసింది, ఈ ఫోటోలో మనందరం తనకి చూపించాను, కానీ ఈ పక్కనున్న వాళ్ళు ఎవరో నాకు తెలీదు, అందుకే నేను మహాలక్ష్మికి చెప్పలేదు, మహాలక్ష్మి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, ఏమవుతారని అడుగుతుంది, చెప్పు నాన్న అని ఇక అనగానే, చెప్తానమ్మా
ఇక ఇన్నాళ్ళుగా వీళ్ళు కూడా ఈ విషయాన్ని అడగలేరు. కానీ ఈరోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నానమ్మా. నువ్వు నా ఇంటి కోడలమ్మాయివి. ఇక నువ్వు మహాలక్ష్మివి. నువ్వొచ్చాక ఈ ఇంట్లో సంతోషాన్ని మేము సంతోషంగా ఉంటున్నాము. ఆ తర్వాత ఇక అందరి నోరు ముయించేశాము. అలాంటి నీకు నిజం చెప్పకుండా ఉంటానా? నా ఇంట్లో దీపాన్నే వెలిగించిన నువ్వు ఇక నీకు ఇక అన్ని విషయాలు చెప్తానమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ఇక వీళ్ళెవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో కాదమ్మా, ఇతను నా బావ, ఇతను నా చెల్లెలు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, తను నీ చెల్లెలా అని అంటూ ఉంటుంది. అవును, ఇతను ఇతను నా బావ, ఇతను నా చెల్లెలు, ఇక ఈ పిల్లలు నా మేనగోడలు, నా మేనల్లుడు అని చెప్పగానే మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. అంటే నీ చెల్లెలేంటి అని అనగానే అవునమ్మా, నేను ఒకే తల్లి కడుపులో పుట్టాం. నేనే కాదు అటు తాయారు కూడా, ఇక మేము ముగ్గురం ఒకే తల్లి కడుపులో పుట్టాం. కానీ తాయారు అనుకోకుండా మాకు దూరమైంది. ఇక నా చెల్లెలు నా చెల్లెలు కూడా నాకు అనుకోకుండా దూరమైంది. దానికంతటి కారణం ఒకలే అని ఇంకా అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఎందుకు మీ చెల్లెలు ఎందుకు నీకు దూరం అయిపోయారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను చేసుకున్న తలరాత అలా సొంటిది. ఇక నా చెల్లెలిద్దరూ నాకు దూరం అయిపోయారు. తాయారు మాత్రం ఇక ఎప్పటికీ నాతో పగతోనే ఉంటుంది. అటు ఈ చెల్లెలైతే కనీసం కనిపించకుండా కూడా వెళ్ళిపోయింది అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవునమ్మా, ఇక నేను నా భార్యని చంపేశానని అందరూ నాపై శత్రువులా చూస్తున్నారు. నిజంగానే నా భార్యని నేను చంపేశానని అందరూ నా నుంచి దూరం అయిపోయారు. ఇక నా పిల్లలకి కూడా ఈ నిజం తెలీదు. కానీ ఈ నిజం వాళ్ళకి కూడా తెలిసే వాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అని అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటండి, అయినా మీరు మీ భార్యని ఎందుకు చంపుకున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, అసలు నేను నా భార్యని ఎందుకు చంపుకుంటానమ్మా, అదంటే నాకు ప్రాణం. నేనంటే తనకు కూడా అలాంటిది నా భార్యని నేను ఎందుకు చంపుకుంటానమ్మా, నా పిల్లల్ని ఎందుకు అనాథాలను చేస్తాను అని అనగానే అప్పుడే మహాలక్ష్మి మరే అందరూ నీకెందుకు దూరం అయ్యారు, అయినా నువ్వు అంతకుడు అని చాలా మాటలు అందరూ అంటుంటే విన్నాను అని అనగానే లేదమ్మా, అలా ముద్ర వేశారు. అసలు నన్ను ఈ విధంగా నా భార్యని నాకు దూరంగా చేసింది వేరే వాళ్ళు ఉన్నారు. అసలు నేను నా భార్యని ఎందుకు చంపుకుంటాను, నేను ఒక తాగుబోతున్న కారణమే ఇక నా భార్యని చంపుకోవడానికి కారణమయ్యింది అని ఇక అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. మీరు మాట్లాడేది నాకు అసలు అర్థం కావడం లేదు, ఒకసారి అర్థమయ్యేటట్లు చెప్పండి అని మహాలక్ష్మి అనగానే అవునమ్మా, నా భార్యని నేను చంపుకోలేదమ్మా. అసలు నా భార్యని నేను ఎందుకు చంపుకున్నాను, నా భార్య కోటీశ్వరరాలు, తన పేరిట చాలా ఆస్తి ఉంది. ఆ ఆస్తిని ఇక మా ఇంటిని ఇక ఆస్తి వల్ల మా ఇళ్ళే మారిపోతుందని గ్రహించి ఒక పక్క ఆ ఆస్తిని వాళ్ళ సొంతం చేసుకోవాలని ఇక ఎవరికీ తెలియకుండా ఇక కొంతమంది ఆ ఆస్తి కోసం నా భార్యని చంపేశారు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, మీ భార్యని వేరే వాళ్ళు చంపేశారా అని అనగానే అవును అని అనగానే వాళ్ళెవరు ఇప్పుడే చెప్పండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరో కాదమ్మా, నా చెల్లెలు తాయారు భర్తే నా భార్యని చంపేశాడమ్మా అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, మీ చెల్లెలు భర్త నీ భార్యని చంపేయడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును, నా భార్యని చంపేసింది ఆ తాయారు భర్త, ఆ పురుషోత్తం గాడే. వాడి వల్లే నా భార్య దూరం అయిపోయింది. ఆస్తి కోసం నా భార్యని బెదిరించి ఆస్తి రాయించుకొని తనని చంపేశాడు. ఈ నిజం తాయారు కూడా తెలీదు. తాయారుకి ఈ నిజాన్ని చెప్తే తాయారు ఇక తన భర్త ఎక్కడ దూరం అయిపోతారో అని ఈ నిజాన్ని చెప్పలేదు. కానీ ఆ నిజం చెప్పకుండా నన్నే ఇంకా దోషిని చేశాడు, నన్ను జైలుకు కూడా పంపించాడు. నిజంగానే ఊరు మొత్తం నేనే నా భార్యని చంపేశానని ముద్రపడింది అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే నువ్వే తప్పు చేయకపోయినా ఆ పురుషత్వం నిజంగానే నువ్వే నీ భార్యని చంపేశావని క్రియేట్ చేశాడా అని అనగానే అవును, ఆ పురుషోత్తం గాడే నా భార్యని చంపేసి ఆస్తి కోసం ఈరోజు వాడు అలా ఎదిగాడంటే కారణం నా భార్య ఆస్తే. ఇక మేము ఈ విధంగా బృందావనం వల్ల ఉన్న ఇల్లు ఈ విధంగా మారడానికి కారణం వాడి వల్లే ఈరోజు నాకు నా చెల్లెళ్ళు ఇద్దరు దూరం అయిపోయారు. అటు ఈ చెల్లి ఇటు ఈ తాయారు ఇద్దరు దూరం అయిపోయారు. దూరం అవ్వడం కాదు, నన్ను చూస్తేనే అసహించుకుని కోప్పడేలా ఉన్నారు. నా మేనగోడలు నా మేనల్లుడు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏమో తెలీదు. ఇటు గాయత్రిని
మాత్రం ఇక వాళ్ళు దూరమైనా కనీసం చూడనైనా చూడగలుగుతున్నాను. కానీ నా చెల్లి లలిత వాళ్ళ ఫ్యామిలీనైతే ఏ రోజు చూడలేను. ఇక తను ఆ రోజు నన్ను మమ్మల్ని మోసం చేసావన్నయ్య, ఇక వదినని చంపేసి మమ్మల్ని మోసం చేసావు, ఇక నీ దగ్గరుంటే మమ్మల్ని కూడా చంపేశావు అని నా చెల్లెలు నన్ను నిలదీసి ఇక నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఏం చేస్తుందో ఎక్కడుందో కూడా తెలీదు. నా మేనగోడలు నా మేనల్లుడు ఎక్కడున్నారో, అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. వాళ్ళని చూసుకోలేని పరిస్థితి అని మహాలక్ష్మితో నారాయణ చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక మీరు చేయని తప్పుకి మీరు ఇక జైలుకి వెళ్ళొచ్చారా, అసలు కారణం అతనైతే మీరెందుకు ఇన్నాళ్ళుగా ఈ నిజాన్ని బయట పెట్టలేరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ నిజాన్ని బయటపెట్టి నేను నా చెల్లెలి కాపురాన్ని నాశనం చేయదలుచుకోలేదు. నా చెల్లెల కోసం ఆలోచించాను. అటు నా చెల్లెలకి కూతురుంది, దానికోసం కూడా ఆలోచించాను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి చాలా గ్రేట్ మావయ్య, మీరు చాలా గ్రేటు అని మహాలక్ష్మి అనగానే అప్పుడే నారాయణ ఆ పిలుపులో ఇక సంతోషాన్ని చూస్తాడు. ఇక అమ్మ ఒక్కసారేనమ్మా అని అనగానే మామయ్య అని మహాలక్ష్మి అనగానే ఇక నీ మాట నీ పిలుపు చూస్తుంటే నా చెల్లెలి కూతురే గుర్తొస్తుందమ్మా అని అంటూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే నిజంగానే నేను నీ చెల్లెలి కూతురుని అని అనగానే నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, నువ్వు నా చెల్లెలి కూతురువా అని అనగానే అవును నేను నీ చెల్లెలి కూతుర్ని, నీ చెల్లెలు లలిత కూతుర్ని అని చెప్పగానే నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నిజమా అని అంటూ ఉంటాడు. అవును అవును మామయ్య, నేను మీ చెల్లెలు లలిత ప్రతాప్ల కూతుర్ని, ఇక నా పేరు మహాలక్ష్మి, మా అన్నయ్య పేరు ఆది అని చెప్పగానే నారాయణ చాలా సంతోషపడతాడు. ఏంటమ్మా ఇన్నాళ్లకు నా మేనగోడల్ని నా ఇంటి కోడలుగా చూసుకోగలిగాను, ఇన్నాళ్ళక నా చెల్లెలు ఎక్కడుందో తెలీదు, నా చెల్లెలు భర్త ప్రతాప్ ఎక్కడున్నాడో తెలీదు, ఇక ఇన్నాళ్ళుగా వాళ్ళని ఎదురు చూస్తూనే ఉన్నాను ఎప్పటికైనా వస్తారని, కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. కానీ ఆ దేవుడే ఇక నిన్ను మా ఇంటికి పంపించి ఈ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కలపాలని చేశాడు అని ఇక నువ్వే నా మేనగోడలే నా ఇంటికి కోడలుగా వచ్చింది, చాలా సంతోషంగా ఉందమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి అవును నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఇక నేను ఈ ఇంట్లో అందరితో సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇక నారాయణ అయితే నాకు ఈరోజు పండగ చేసుకునేంత సంతోషంగా ఉందమ్మా, నా మేనగోడల్ని నేను దూరం చేసుకుంటున్నాను, ఇష్టం లేని పెళ్ళి మాధవ్ గారితో ఇక పెళ్ళి జరగకుండా అది ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటుందని అనుకున్నాను, కానీ ఆ దేవుడు మాత్రం ఒక మేనగోడలైనా నా ఇంటికి కోడల్ని చేశాడు, అది నాకు చాలా సంతోషం, ఇక తొందరలోనే నా చెల్లెల్ని నా బావని కూడా చూశాను అని నారాయణ అంటూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే అప్పుడే చక్రిని తీసుకొని బయటకైతే వెళ్తుంది. అప్పుడే చక్రి కూడా అవును నువ్వు నా మరదలివి అని అంటూ ఉంటాడు. అవును నువ్వు నా బావవి కదా, ఇక నాకు నిజం తెలిసింది, అంటే నువ్వు నా మేనమామ కొడుకువి, ఇక నుంచి నేను ఈ ఇంట్లోనే ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఇక ఎప్పటికీ నీతో డివోర్స్ తీసుకోను, ఈ ఇంట్లోనే ఉండి మా అమ్మ నాన్నల్ని కూడా ఇంటికి వచ్చేలా చేశాను, అటు మా అమ్మ నాన్నలు ఇటు మా పెద్దమ్మని అందరినీ కలిసేలా చేశాను, మనమందరం ఒక ఫ్యామిలీలా ఎప్పటిలాగే ఉంటాం, ఈ ఫోటోలో ఏ విధంగానైతే ఉన్నామో అదే విధంగా మళ్ళీ మనం తిరిగి ఉంటాం, ఇక అలా నేను చేశాను, మళ్ళీ ఈ ఇల్లు ఇక అత్తయ్య ఉన్నప్పుడు ఎలా ఉండేదో బృందావనంలా అలా తీర్చిదిద్దుతాను అని అంటూ మహాలక్ష్మి ఎప్పటికీ ఇక నేను ఇంట్లో ఇల్లుని వదిలి వెళ్ళిపోను అని చెప్పగానే మాధవ్ కూడా చాలా సంతోషపడతాడు. ఇక అమ్మ నువ్వు మా మేనత్త కొడుతురివి, ఇక నుంచి కాలు కింద పెట్టకుండా మేము చూసుకుంటాం అని మాధవ అంటూ ఉంటాడు. లేదు పెద్ది, కాలు కింద పెట్టకుండా కాదు, ఇంట్లో పనులన్నీ ఇక నుంచి నేనే చేస్తాను, ఇక అందరినీ కలిపే బాధ్యత కూడా నాదే పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు పెద్దింట్లో పుట్టి పెరిగావు, అలాంటిది ఇంట్లో పని చేయడం ఏంటి, అయినా నేను పెద్దింట్లో పుట్టి పెరిగాను, కానీ నేను ఏంటి ఇక ఆడపిల్లనే కదా, అందులోనూ ఇక మీ మేనత్త కూతుర్ని, ఇక నేను ఈ ఇంటికి సంబంధించిన దాన్నే, కాబట్టి ఈ ఇంటి బాధ్యతలు కూడా నేను తీసుకోవాలి కదా, ఇక చక్రి నా భర్త అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు నా మాధవ్ అయితే చాలా సంతోషపడతాడు. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విధంగానైతే ఇక మహాలక్ష్మి ఇక తన మేనమామ నారాయణ అని ఇక తాయారు తన పెద్దమ్మ అని ఇక నిజమైతే తెలుసుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ద్వారా, బీర్వాల దొరికిన ఫ్యామిలీ ఫోటో ద్వారా నిజాన్ని తెలుసుకొని ఇక తిరిగి చక్రితో కాపురం చేయడానికైతే ఒప్పుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.